మీరిప్పుడు చూస్తున్నట్లయితే ఇప్పుడు రీసెంట్‌గా ఒక అమ్మాయి హనీమూన్‌కి తీసుకెళ్ళి కిల్లర్స్ తోటి భర్తను చంపించింది. ఆ న్యూస్ చూసారా? అది విన్నాక మీకేమనిపించింది? అదొకటే కాదు భర్త భార్యను చంపడం, భార్యను భర్తను చంపడం ఇలాగా ఉంది గదా! అంటే ఇవన్నీ ఇప్పుడు హనీమూన్‌కి తీసుకుపోయి చంపిందంటే అతన్ని ఇష్టపడి పెళ్లి చేసుకున్నోండు. ముందే ఏదో ప్రీ ప్లాన్డ్‌గా ఏదో డబ్బుల కోసం మీదేదో 100 తులాలో ఎంతో బంగారం వేసుకొని రమ్మన్నదనేదో చదివా పేపర్‌లో. అంటే ఏంది అతన్ని చేసుకుందే డబ్బు కోసం డబ్బు కోసం అయి ఉంటది. దానివల్ల అదేదో పెళ్లి ఆమెకు ఒక లెక్క కాదు. వీళ్ళకి తెలీదు కానీ అది పెళ్ళిని తప్పు పట్టడానికి లేదు. ఆమె ముందే ప్రీ ప్లాన్డ్‌గా పెళ్లి చేసుకుంది. అంతే తప్పితే వెనకట కూడా జరిగే ఉంటాయి. ఇంత జరగకపోయినా ఇప్పుడు ఒక 10% జరిగితే అప్పుడు 1% జరిగి ఉండొచ్చు. ఈ సోషల్ మీడియా వల్ల ఎక్కువ తెలుస్తుంది. ఈ సోషల్ మీడియా కూడా చాలా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది. ఏంటంటే ఒక చిన్న విషయాన్ని 10 సార్లు చూస్తే మనకి ఆ నెగిటివిటీ పెరిగిపోతుంది. వీడియో గేమ్స్ అంట ఇంట్లో బయట ఆడుకునే ఫిజికల్ గేమ్స్ లేకుండా పోయినాయి. ఫిజికల్ గేమ్స్ ఆడటం వల్ల ఈ హార్మోన్స్ హ్యాపీ హార్మోన్స్ రిలీజ్ అవుతాయట. ఈ మధ్య నేను చదువుతున్నా.